ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అదొక పెద్ద ఇన్స్టిట్యూషన్. ఇవాళ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో దాదాపు 30,000 పైచీలకు ప్రత్యక్షంగా పరోక్షంగా విధి నిర్వహణ చేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి స్వామివారి పవళింపు సేవ వరకు ప్రతినిత్యం భక్తులకు అందుబాటులో ఉంటూ వారికి ఎవరికి ఎలాంటి అసౌకర్యం రాకుండా చూసుకునేటువంటి విభాగాల్లో పనిచేస్తున్నటువంటి టిటిడి సిబ్బంది ఇవాళ వారు చేస్తున్నటువంటి పనితీరు ప్రపంచ దేశాలు అందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే క్లీన్ అండ్ హైజీన్ ఉంటుంది, ఎక్కడ పోయినా కానీ క్లీన్నెస్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా వారికి పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు వాళ్ళ జాబ్స్ని. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కానీ ఓపీఎస్ సిపిఎస్ అనేటువంటి 2 విధానాలపైన క్లారిటీ లేదు. అంటే గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా ఒక క్లారిటీకి రానంటుంది. సో నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దీనిపైన ఒక అసైన్మెంట్ చేశారు. కానీ దానిపైన కూడా కొంతవరకు ఎంప్లాయీస్లో ఒక రకమైనటువంటి నిశ్చయితం అయితే కనిపిస్తుంది. కొద్దిగా అన్హ్యాపీగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. నిన్న మొన్నటి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, దీనిపైన మేము వర్కౌట్ చేస్తున్నాం, చేయలేకపోయినటువంటి అంశాలు కూడా వాళ్ళ మైనస్ పాయింట్స్ని కూడా వాళ్ళు అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఓపీఎస్ అంటే ఏంది, సిపిఎస్ అంటే ఏంది, సిపిఎస్ కోసం ఎందుకు పట్టుబడుతున్నటువంటి ఒక పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఎంప్లాయీ యొక్క భద్రత ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది అనే అంశం కోసం ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక 35కి వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ యూనియన్ లీడర్గా ఉన్నటువంటి చీర్ల కిరణ్ కూడా అసోసియేట్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే సుదీర్ఘకాలం ఎంప్లాయీస్తో నిరంతరం టచ్లో ఉండి వారికి ఏం కావాలో అన్న విషయాలన్నీ కూడా ఫైట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో రకరకాలైనటువంటి నిరసన కూడా తెలియజేస్తున్నటువంటి ఒక పరిస్థితి, ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో వెరసి ఈవేళ అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి చీర్ల కిరణ్ నాతో ఉన్నారు. వాటిని అడిగి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నమస్కారం కిరణ్ గారు. ఈవేళ మీకు కూడా మా సిటీ కేబుల్ తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈవేళ సిపిఎస్ తరపున మిమ్మల్ని అసోసియేట్ ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. అంటే పెద్ద పోస్టులకు వెళ్ళాలి అని అన్నప్పుడు కమిట్మెంట్ అనేది చాలా అవసరం. సో ఆ కమిట్మెంట్ మిమ్మల్ని గుర్తించి మీకు ఆ స్థానాన్ని ఇచ్చినట్టుగా మేమైతే భావిస్తున్నాం. మీరు ఎలా అనుకుంటున్నారు ఆ పోస్టు మీకు రావడం పట్ల? తప్పకుండా అన్న, అంటే మేము 2015 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిపిఎస్ అనేదాన్ని రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా తీవ్రంగా అనేక పోరాటాలు కానీ దీక్షలు కానీ రిలేలు కానీ రాస్తా రోకలు చాలా చేయడం జరిగిందన్న 2015 నుంచి కూడా. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము గట్టిగా కూడా చెప్పాం, మీరు సిపిఎస్ రద్దు చేస్తారా లేదా గద్దె దిగుతారా అని చెప్పి మేము రోడ్లపైకి వచ్చి పోరాటం చేయడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోకుండా సిపిఎస్ని రద్దు చేయకుండా అప్పట్లో మమ్మల్ని అందరినీ కూడా ఒక తీవ్ర మనోవేదకి గురిచేసింది. సో 2015 నుంచి కూడా నేను ఈ పోరాటంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అటు ప్రభుత్వ ఉద్యోగులతో కానీ ఇటు టీటీడీ ఉద్యోగులందరితో కూడా మమేకమై ఈ యొక్క ఏదైతే గత ఉమ్మడి జిల్లాలు 13 ఉన్నాయో అన్ని జిల్లాల్లో మేము ఈ కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా సిపిఎస్ రద్దుపైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి మా నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క పోరాటాలన్నీ కూడా గుర్తించి నన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి అసోసియేట్ ప్రెసిడెంట్గా మొన్న విజయవాడలో జరిగినటువంటి ఎన్నికల్లో నన్ను ఎన్నుకోవడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ అలాగే టీటీడీ ఉద్యోగులందరికీ కూడా నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్మి చేయకుండా ఈ సిపిఎస్ రద్దు చేసేంత వరకు ఎక్కడ కూడా విశ్రమించకుండా పోరాడతామని చెప్పి సిపిఎస్ అంతమే మా అంతిమ లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి కూడా వాళ్ళందరికీ తెలియజేస్తుంది. ఇవాళ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్దది. సో సేవా తత్పరత కలిగినటువంటి ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. మార్నింగ్ సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి పవళింపు సేవ వరకు కూడా ప్రతి విభాగంలో పనిచేస్తున్నటువంటి టీటీడీ ఎంప్లాయీస్ సంయుక్తంగా పనిచేస్తేనే సక్సెస్ అనేది అనిపిస్తుంది. ఇవాళ బ్రహ్మోత్సవాలు మెయింటైన్ చేయడం కూడా 0 ఎర్రర్తో పెడుతున్నటువంటి పరిస్థితి. ఎలక్ట్రిసిటీ విభాగం కానీ, కళ్యాణకట్టలో కానీ, లడ్డు వితరణలో కానీ ప్రతి అంశాల్లో కూడా ఎంప్లాయీస్ అనేది ఒక యూనిట్గా చేస్తున్నారు కాబట్టి, యునైటెడ్గా ఉంటున్నారు కాబట్టి అది అవుట్పుట్ అంతా బాగా వస్తుంది. సో ఇవాళ ఓపీఎస్కి సిపిఎస్కి ఉన్నటువంటి డిఫరెన్షియన్స్ ఏంటి, ఇక్కడ మన దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరికి ఏదైతే ఇస్తే బెనిఫిట్ ఉంటుంది?
ఖచ్చితంగా ఓపీఎస్కి సిపిఎస్కి వ్యత్యాసం అయితే చాలా ఉంటుందన్న. ఈ ఓపీఎస్ అంటే పాత పెన్షన్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు దాన్ని. 1960 సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ పాత పెన్షన్ విధానం ఇప్పుడు కాదు, ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా అది కొనసాగుతూ వస్తుంది. మనకి సుప్రీంకోర్టులో కూడా మనము ఒక కేసు కూడా ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఉద్యోగస్తులకి పెన్షన్ అనేది భిక్ష కాదు, వాళ్ళ యొక్క హక్కు, వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ అనేది విధానాన్ని కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా వాళ్ళు గైడ్లైన్స్ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. కానీ 2004 అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ ఒక పాత పెన్షన్ వల్ల ఆర్థికంగా భారతదేశం మొత్తం ఇబ్బందులకు గురవుతారని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, దీన్నే మనకి సెంట్రల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా అంటారు. ఈ విధానాన్ని తీసుకువచ్చి అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో అది మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కూడా వాళ్ళు మోటివేట్ చేసి ఈ విధానాన్ని 2004 జనవరి 1 నుంచి యాక్చువల్గా కేంద్రము అమలు చేస్తే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది 2004 సెప్టెంబర్ నుంచి ఇక్కడ అమలు చేయడం జరిగింది. ఈ విధానం వల్ల చాలా నష్టమే ఉంటుంది. ఎందుకంటే పాత పెన్షన్ విధానం ఏమంటే ఉద్యోగి, ఆ పాత పెన్షన్లో ఉన్నటువంటి ఉద్యోగి రిటైర్డ్ అయ్యే లాస్ట్ సమయానికి అతనికి బేసిక్ పే ఎంత ఉందో ఆ బేసిక్ పే తగ్గట్టుగా అతనికి పెన్షన్ సెటిల్ అవుతుంది. అలాగే ఎవ్రీ 5 ఇయర్స్కి పిఆర్సీ వస్తుంది. ఆ పిఆర్సీలో కూడా ఈ పెన్షన్ అనేది పెరుగుతూ పోతుంది. దానికి తోడు వాళ్ళకి ఆ డిఏలు ఇవన్నీ కూడా కలుస్తాయి. వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఈ పాత పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి. ఈ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉండే వాళ్ళకి ఇదేది వర్తించదు. ఎందుకంటే ఇది మా దగ్గర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల దగ్గర ఎవ్రీ మంత్ 10% కాంట్రిబ్యూట్ చేస్తాం మేము కూడా. మాతో పాటు మ్యాచింగ్ గ్రాంట్గా మేనేజ్మెంట్, అటు గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లా తిరుమల తిరుపతి దేవస్థానం అవ్వచ్చు, వీళ్ళొక 10%, ఈ 20% తీసుకెళ్ళి నేషనల్ పెన్షన్ స్కీమ్లో క్రెడిట్ చేస్తూ వస్తారు ప్రతి నెల. తీరా మేము రిటైర్డ్ అయ్యే టైంకి మాకేం జరుగుతుందంటే మాది ఏదైతే ఓవరాల్గా మా అమౌంట్, మా 10%, మేనేజ్మెంట్ కాంట్రిబ్యూట్ చేసిన 10%ని దాంట్లో ఆ 100% అమౌంట్లో 60% అమౌంట్ మొత్తం మాకు రిటర్న్ ఇచ్చేసి ఆ 40% మళ్ళీ వాళ్ళు అదే ఎన్పిఎస్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఆ షేర్ మార్కెట్లో ఆ రోజు ఉన్నటువంటి వడ్డీ రేటు ఎంత ఉంటుందో దాని ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంటే ఒక ఉద్యోగి మొన్న మా టీటీడీలోనే సిపిఎస్ ఉద్యోగి రిటైర్డ్ అయ్యాడు. అతను ఒక 6 లక్షలు అతని ఓవరాల్గా ఉంటే అతనికి ఒక 60% అమౌంట్ ఇచ్చి మిగిలినది వచ్చి ఎన్పిఎస్లో క్రెడిట్ చేసి అతనికి 700-800 పెన్షన్ రూపం, అంటే ఆ వచ్చే వడ్డీ రేట్నే పెన్షన్ రూపంలో నెల 700 రూపాయలు ఇస్తున్నారు. అదే మేమెంత పాత పెన్షన్ విధానంలో ఉంటే మాకు దాదాపు మేము రిటైర్డ్ అయ్యే సమయానికి ఎంతైతే బేసిక్ పే ఉంటుందో దానికి 50%, అంటే నేను రిటైర్డ్ అయ్యేటప్పటికి నాకు 1 లక్ష రూపాయల జీతం ఉంటే నాకు పెన్షన్ దాదాపు 50,000 వస్తుంది. అదే కాకుండా 5 ఏళ్ళకి పిఆర్సీలో ఆ పెన్షన్ అనేది హైక్ అవుతుంది, డిఏలు వస్తాయి, మెడికల్ ఫెసిలిటీస్ వస్తాయి. ఇవేమి కూడా ఈ సిపిఎస్లో ఉండదు. కాబట్టే మా మనోవేదన. దీన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పటివరకు చేయకపోవడం కూడా మేమందరం కూడా నిరాశతో ఉన్నాము. సో అంటే ఇది నేషనల్ పాలసీ అంటున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో బేసిక్ అయితే పంజాబ్ లాంటి, అంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకించి దీన్ని మినహాయించి ఓల్డ్ పెన్షనే ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే మనకున్నటువంటి భారతదేశ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలు ఓపీఎస్ చేస్తున్నారు, సిపిఎస్ ఎవరు చేస్తున్నారు? ఎందుకు మనకి ఓపీఎస్లో వెళ్ళాలంటే ఆర్థిక భారమా, లేదంటే నేషనల్ పాలసీ కింద వచ్చేటప్పటికి మస్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అఘాయిత్యం ఏర్పడిందా? అంటే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నింది. ఆ సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నిందో అప్పట్లో ఆ రాష్ట్రాలు మొత్తం కూడా ఈ సిపిఎస్ విధానాన్ని, పాత పెన్షన్ రద్దు చేసి ఈ సిపిఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. కానీ అప్పట్లో మీరు గమనించినట్టయితే కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నింది, వాళ్ళు ఎక్కడ కూడా ఈ యొక్క సిపిఎస్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే పశ్చిమ బెంగాల్, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, వాళ్ళు చేయలేదు. ఆ 2 రాష్ట్రాలు, త్రిపురలో, ఈ 3 రాష్ట్రాల్లో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం, దాని కారణంగా అక్కడ మాత్రం ఆ 3 రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. రైట్. అంటే కమ్యూనిస్టులు పాలిస్తున్నటువంటి ప్రాంతాల్లో లేనటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఇలా ఆంధ్రప్రదేశ్లో కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ ప్రాబ్లం అనేది, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన ఒక కసరత్తు చేసి దాన్ని జీపీఎస్ ఏదో కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి పెడతాం, తద్వారా మీకు బెనిఫిట్స్ వస్తాయని అంటున్నారు. సో చాలామందికి చేశారు ఆయన.
సో ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇది ఒక పెండింగ్ ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో ఎక్కడ ల్యాబ్స్ ఎక్కడ కనిపిస్తుంది? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ మధ్య కూడా కొన్ని రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, రేపో మాపో ఢిల్లీ కూడా చేయబోతున్నారు. అలాగే కర్ణాటక కూడా అనౌన్స్ చేశారు. తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఇది ఎక్కడ కూడా ఆర్థిక భారము అనేది ఎక్కడ కూడా ఉండదు. ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే, మేము అనేక సార్లు ప్రభుత్వ పెద్దలతో చర్చల్లో కూర్చోవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2050 2060లో మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి వచ్చే ఆదాయం అంతా కూడా ఉద్యోగస్తులకి ఈ జీతభత్యాలు ఇలా పెన్షన్ రూపంలో వెళ్ళిపోయి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి ఒక కాకి లెక్కలు చూపిస్తున్నారు ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ఉన్న ఖర్చు 2060లో ఎంత ఖర్చు ఉంటుంది? ఈరోజు రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఇలానే ఉంటుందా? 2060లో ఆదాయం పెరగదా? ఇప్పుడున్నటువంటి రాష్ట్రం ఇలాగే ఉండిపోతుందా? 2060లో ఈ రాష్ట్రం ఇంప్రూవ్మెంట్ కాదా? అంటే ఈరోజు లెక్కలు మీరు బేరీ చేసుకొని మీరు 2060లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, పెన్షన్లు ఇవ్వలేము, జీతాలు ఇవ్వలేము అంటే అది ఎంతవరకు న్యాయం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇదే ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడుగుతున్నాం. మీరు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు మీరు చేసినటువంటి పాదయాత్రలో మా సిపిఎస్ ఉద్యోగులు ఎక్కడ మీకు ప్లకార్డులు కనబడినా కూడా మీరు ఒకే మాట ఇచ్చారు, తమ్ముళ్ళు అన్నలు నేనున్నాను, మన రాష్ట్రం వచ్చిన 10 రోజుల్లో మీకు సిపిఎస్ రద్దు చేస్తాను, నాకు అన్నీ తెలుసు, నేను గత ప్రభుత్వం లాగా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాగా నేను ఎక్కడ కూడా కమిటీలు వేయను, కాలయాపన చేయను, నేను రావడం వారం రోజుల్లోనే మీకు సిపిఎస్ రద్దు చేసి మీకు పాత పెన్షన్ని విధానాన్ని మీకు అమలు చేస్తానని చెప్పి మాకు ఆ రోజు మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట మేమందరం కూడా మీ వెంట నడిచాం. దాదాపు అప్పట్లో 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు మేమందరం కూడా మీ మాటను నమ్మి ఎక్కడ కూడా మీరు మాట తప్పరు మడం తెప్పరని మేము మీ నాన్నలో చూసాం. అలాగే మిమ్మల్ని కూడా చూసుకొని మేమందరం కూడా ఆ రోజు మీ వెంట నడిచాం. ఆ 2 లక్షలు కాస్త ఈరోజు 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇప్పటికైనా మేము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఎక్కడ ఆర్థికంగా కూడా రాష్ట్రానికి ఎక్కడ ఇబ్బందులు తలెత్తే సమస్య లేదు. మేము ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మినిస్టర్లకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు మీకేం ఫీడ్బ్యాక్ ఇచ్చారో మాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మాతో ఒక సమావేశం నిర్వహించి సిపిఎస్ని రద్దు చేయాలని చెప్పి మరొకసారి కూడా కోరుతాము. చూసారుగా, ఎంప్లాయీస్ ఒక చిరకాల కోరిక అంటే ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత తన పెన్షను ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, అంటే గౌరవ వేతనం ప్రభుత్వానికి సేవ చేసిన ప్రతిఫలంగా ఇచ్చేటువంటి శాలరీ ఒక నిర్దిష్ట సమయానికి 60 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత తనకి పెన్షన్ రూపంలో ఇంటికి తీసుకెళ్తారు. సో ఎందుకంటే అదే తన ఖర్చులు ఉంటుంది. ఆ ఖర్చుల్ని ఈవేళ కొంత ఎకనామిస్ట్ ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సలహా నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి ఒక ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఇవాళ నేషనల్ పాలసీ తీసుకొస్తున్నారు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వెరసి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక షేర్ మార్కెట్స్లో పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఎంతవరకు షేర్స్ ఇప్పుడే మనకే తెలుస్తుంది, ఎంతవరకు షేర్స్ అమ్ముడుపోతున్నాయి, ఎంతవరకు డిజాస్టర్స్ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. ఒకరోజు కొన్ని లక్షల కోట్లలో ఉంటాయి, మరో దినం చూస్తే అది 0 పాయింట్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. అదాని మార్కెట్ వాల్యూ మనం చూసాం, ఒక్కసారిగా 1,00,000 కోట్ల నుంచి 0 వాల్యూస్కి పడిపోయినటువంటి ఒక పరిస్థితి. మరి ఈ డబ్బులంతా ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇంత మునుపు చీట్ల కిరణ్ చెప్పినట్టు ఒక 6 లక్షల రూపాయలు పెన్షన్ రూపం అతనికి రావాల్సిన గ్రాట్యుటీ ఫండ్స్ ఏదైతే ఆఫ్టర్ రిటైర్మెంట్ రావాల్సిన డబ్బులు లాస్ట్కి 700కి పడిపోయినటువంటి ఒక పరిస్థితి. సో ఎలా బతుకుతారు? ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీనిపైన ఎంప్లాయీస్ ముక్త కంఠంతో రిక్వెస్ట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే ఇంప్లిమెంట్ చేయండి. సో భవిష్యత్తులో మాకు అదొక భద్రత రూపంలో మేము భావిస్తున్నాము, దీన్ని మీరు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారనేసి కోరుకుంటున్నామనేసి ఉద్యోగులందరూ కూడా ప్రాధాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ఎంప్లాయీస్ అందరూ కూడా వెన్నుంటి నిలిచినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్పి ఇంప్లిమెంట్ చేయలేనటువంటి ఒక పరిస్థితి. కానీ మళ్ళీ 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళంతా కొండంత అండగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. వారికి అందరికీ కూడా హెల్ప్ చేస్తామన్నారు. కానీ అన్ఫార్చునేట్గా కొన్ని డిసిషన్స్ నేపథ్యంలో అది పెండింగ్ పోతున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈసారి ఖచ్చితంగా చేయాలనేసి వీరందరూ కూడా ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్సెస్ ఉన్నాయి. వామపక్ష పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఇది పూర్తిగా ఓపీఎస్ ఉన్నది. కొత్తగా వచ్చినటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓపీఎస్. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేసి వీళ్ళ చీట్ల కిరణ్ డిమాండ్ చేస్తున్నారు. దివాళీ డిస్కషన్ రేపు అంశంపై మళ్ళీ కలుద్దాం.